నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. శ్రీవారి లడ్డు కల్తీ, ఈ కల్తీ అని బయటకు వచ్చిన తర్వాత సిట్ విచారణ జరిపింది. అయితే సిట్ కన్నా ముందు సిబిఐ విచారణ చేస్తుంది కదా. సో సిబిఐ విచారణలో మరి ఏమేమి పొందపరిచారు అనేది ఇప్పుడు కీలకంగా మారింది. సో దాని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే లడ్డు కల్తీ గురించి మనం మాట్లాడుతూనే ఉన్నాం చాలా రోజుల నుంచి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే గత 18 నెలల కాలం నుంచి మాట్లాడుతూనే ఉన్నాం లడ్డు కల్తీ గురించి. అయితే దీనికన్నా ముందు ఏంటంటే సిట్ విచారణ, ఆ తర్వాత దానికన్నా ముందు సిబిఐ. సో ఆ సిబిఐ ఏదైతే పొందపరిచిందో లడ్డు కల్తీ ఏదైతే ఉందో దాని గురించి పొందపరిచిన ఛార్జ్ షీట్లో ఏముంది అనేది ఇప్పుడు కీలకంగా మారింది. అసలు ఏముంది సార్ అందులో? అంటే అర్థమయ్యే భాషలో నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక దిక్కుమాలు 4 కంటైనర్లను రిజెక్ట్ చేసిన వాటిని మ్యానిపులేషన్తో మళ్ళీ లోపల తగలబెట్టిన దరిద్రానికి వీళ్ళు ఇప్పుడున్న ఈ ప్రభుత్వం ఓవర్ యాక్షన్ చేసుకుంటూ కాలక్షేపం చేస్తుంది. నేను అప్పటి నుంచి చెప్తున్నాను, అందరూ విశ్లేషకులు చాలామంది చెప్తున్నారు, దాటవేత ధోరణికి అలవాటు పడింది. కాలక్షేపం చేసుకోవడానికి వచ్చిన ఈ ప్రభుత్వం ఫామ్ 20 అప్లోడ్ విషయంలో సీరియస్ అప్రహెన్షన్స్ వచ్చి ఎలక్షన్ కమిషన్ రియాక్ట్ అయ్యే టైంలో ప్రజల్ని అందరినీ పక్కదారి పెట్టించడానికి ఈ లడ్డు విషయం మొదలెట్టారు. దీనిలో ఒక సిట్ అని చెప్పి మొదలెట్టిన దుకాణంలో సిట్ మొదట్లోనే ఐడెంటిఫై చేసేసింది. అది క్రిస్టల్ క్లియర్గా ఆ 4 కంటైనర్ల విషయంలో. మన అదృష్టానికో ఆ దేవుడి యొక్క మహత్యమో లేదా ఆ దేవదేవుడి సన్నిధిలో ఎవరు తప్పు చేయలేరు అన్నదానికి నిలువెత్తు నిదర్శనం ఏంటంటే, ఎన్డీడీబీ రిపోర్ట్లో ఆ కంటైనర్లు 4ని వెనక్కి పంపించిన దాంట్లో వెజిటబుల్ ఫ్యాట్ ఎక్కువ ఉందనే తప్ప జంతు కొవ్వు అన్నది కూడా లేదు. ఇది సిట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్లో ఉన్న సారాంశం. ఇప్పుడు నేను అన్ని క్రానికల్ ఆర్డర్లో చెప్తాను. ముందు దీని బ్రీఫింగ్ ఎలా ఇవ్వాలంటే, ఆ 4 కంటైనర్లు వెనక్కి తేడానికి ఒక టీటీడీలో పనిచేస్తున్న పనికిమాలిన వెధవ ఎవడో చేసిన 2-3 వెధవలు చేసిన దిక్కుమాల పనికి ఆ దేవదేవుడి మీద మకిలంటించి మొత్తం రాష్ట్రంలోనూ దేశంలోనూ హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశంలో విపరీతమైన చర్చ జరుగుతుంది. దీన్ని ఒక్కసారి పరిశీలిస్తే గౌరవ సుప్రీంకోర్టుకి గౌరవ సిట్ అనే సిబిఐ సిట్ సబ్మిట్ చేసిన ఎవిడెన్షియల్ సిచ్యువేషన్స్ ఏంటంటే, 2 విషయాలు నేను చెప్తాను. వాళ్ళ ఛార్జ్ షీట్లో 30 పేజీలో లోకేష్ చెప్తున్నాడు చూడండి, 30 పేజీలో 40 పేజీల్లో ఎఫ్ఐఆర్ కంప్లైంట్ అంటే నేను దేని గురించి కంప్లైంట్ ఇచ్చానన్నది ఆ నెరేషన్ ఓ పేరా ఉంటుంది. అది వీళ్ళు చాలా స్మార్ట్గా చదివేసి ఆ లాస్ట్ 213 పేజీల రిపోర్ట్లో లాస్ట్ పేజెస్లో ఉన్న ఎసెన్స్ని ఎక్కడా డిస్కస్ చేయట్లేదు. దానికి తగ్గట్టు సిబిఐ ఎంక్వైరీ అన్నది గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఎంక్వైరీ చేసుకుని వచ్చి తప్పు ఎక్కడ జరిగిందో గుండొత్తేసింది వాళ్ళందరికీ. అది ఎలా అన్నది నేను చెప్తా ఇప్పుడు. దీనికన్నా ముఖ్యంగా ప్రజలు గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఆ 4 కంటైనర్లు కాకుండా ఇంకెక్కడ ఏ విధంగానూ అపవిత్రం అయిన ఉదంతం లేదు. ఇంకా దాంట్లో నేను ఇంకా చాలా కాన్ఫిడెంట్గా చెప్పేది ఏంటంటే, ఆ 4 కంటైనర్లో కూడా వెజిటబుల్ ఫ్యాట్ అన్నదే ఎస్టాబ్లిష్ చేసింది. కాబట్టి ఎన్డీడీబీ రిపోర్ట్ కూడా 4 కంటైనర్లు చూసుకోండి, నేను లారీ నెంబర్లతో సైతం చెప్తాను. ఇది విషయం. ఇప్పుడు ఇందులో మొదలెడితే ఫస్ట్ వీళ్ళు స్టార్ట్ చేసింది ఎక్కడంటే, ఆగస్టు 24లో కల్తీ నెయ్యి పునఃసరఫరా రీసర్వే. ఇప్పుడు జరిగింది ఆగస్టు 24. ఎవరిది గవర్నమెంటు? చంద్రబాబు గారి గవర్నమెంటే, ఎన్డీఏ కూటమే, ఓవర్ యాక్షన్ పవన్ కళ్యాణ్ ఉన్న గవర్నమెంటే. అసలు ఏమీ తెలియకుండా తెలుగుదేశం ధర్మం అని బీజేపీ వాళ్ళు కూడా కలిసి ఉన్న గవర్నమెంటే. వీళ్ళు ఈ దైద్యానికి తోడు కన్వర్టెడ్ హిందువులు. ఇప్పుడు చెప్తా నీకు, ఈ సిబిఐ సిట్ దాఖలు చేసిన మొదటి 6/5/2005 అంటే మే 6వ తారీఖు నాడు 2025న అనుబంధ ఛార్జ్ షీటు 22 జనవరి 26, 22 జనవరి 26 అంటే మొన్న అనుబంధ ఛార్జ్ షీట్లు ఏమని చెప్పింది? టీటీడీలో ఉపయోగించిన కల్తీ నెయ్యికి సంబంధించిన విశ్లేషణ నివేదిక. కల్తీ నెయ్యి, జాగ్రత్తగా విను, ఇందులో ఎక్కడ కొవ్వు కానీ బుర్ర తక్కువ మాటలేం రాయలేదు. ఫస్ట్ ప్రశ్న వీళ్ళు ఇంట్రగేషన్ ఎట్లా చేశారంటే, సిబిఐ ఇంట్రగేషన్లో ఫస్ట్ ప్రశ్న ఏంటి? మెసెస్ ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ డిండిగల్ తమిళనాడులో నుండి వచ్చిన నెయ్యి ట్యాంకర్లు, ఈ 4 ట్యాంకర్ల నెంబర్లు చూసుకో. AP 26 TC 4779,
TN02BA 9459, TN02BB 2151. ఈ 4 ఇంకోటి ఏంటంటే TN02BB 2070. 6/7/24, 12/7/24 తేదీల్లో టీటీడీ ద్వారా తిరస్కరించబడ్డాయి. ఈ 4 కంటెంట్ని 2 డేట్లు. ఏ డేట్లు? 6/7/24, 12/7/24 అంటే జూలై నెలలో. 24 సంవత్సరం జూలైలో ఎవరిది గవర్నమెంట్? జూన్లో ప్రమాణ స్వీకారం చేస్తే తెలుగుదేశందే. ఇవి రిజెక్ట్ చేశారు వాళ్ళు కూడా. రెగ్యులర్ ప్రాక్టీస్ అది టీటీడీలో. దీన్ని వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడి నుంచి వీళ్ళు తెలివితేటలు చూడు. వీళ్ళు దీనికి ప్రశ్న ఇలా అడిగితే ఎఫ్ఐఆర్ నెంబర్ 470/24 ప్రకారం, ఇందాక చెప్పాను చూడు ఎఫ్ఐఆర్ నెంబర్ ఏమని, కల్తీ అల్టరేషన్ జరిగింది ఇవన్నీ చెప్పారు కదా. దాంట్లో టీటీడీ తిరస్కరించిన 4 కల్తీ నెయ్యి ట్యాంకర్లు దారి మళ్లించింది మెసెస్ వైష్ణవి డైరీ వాళ్ళు. ఈ వైష్ణవి డైరీ వాళ్ళు దారి మళ్లించి స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ A6 కింద నమోదు చేయబడ్డారు వాళ్ళ మీద కేసు. వాళ్ళు టీటీడీకి సరఫరా చేయబడ్డాయి అన్నది వాళ్ళు ఒప్పుకున్నారు, పునఃసరఫరా. ఇప్పుడు దీన్ని ఎలా చేశారన్న దాని మీద వీళ్ళ ఎంక్వైరీ స్టార్ట్ అయింది. సంఘటనల క్రమం ఫస్ట్ది ఏంటంటే క్రానికల్ ఆర్డర్లో పెడితే ఏఆర్ డైరీ ట్యాంకర్లు తిరస్కరణ జూలై 24లో జరిగింది. 6/7/24, 12/7/24 ఇందాక చెప్పినట్టు. 16/7/24, 23/7/24న ఎన్డీడీబీ ల్యాబ్ విశ్లేషణ ప్రకారం కల్తీ కొవ్వు బ్రాకెట్లో వెజిటబుల్ ఫ్యాట్ ఏముందమ్మా అది ఉందని, మరియు పాల కొవ్వు మిల్క్ ఫ్యాట్ చాలా తక్కువగా ఉందని నిర్ధారించాయి. ఎక్కడైనా జంతు కొవ్వు ఉందా దీంట్లో? జాగ్రత్తగా ఉండు. 25/7/24న టీటీడీ 4 ట్యాంకర్లను అధికారికంగా తిరస్కరించింది. ఎప్పుడు? 27/24న జూలై నెలలో. మళ్ళీ దీన్ని కుట్ర మరియు మళ్లింపు అన్నది జూలై 24లో చివరిలో ఎలా జరిగింది? 27/7/24న తిరస్కరించిన నెయ్యిని డిండిగల్లోని ఏఆర్ డైరీ ప్లాంట్కు తిరిగి పంపబడ్డాయి. వాళ్ళు ఏం చేశారు? ఇక్కడ బదులుగా రాజశేఖరన్ A2 ఎవడైతే ఉన్నాడో వాడు ఆ స్టాకును పూనబాక్లోని మెస్సర్స్ శ్రీ వైష్ణవి డైరీ A6కి పంపినట్లు ఇన్వాయిస్లు సిద్ధం చేయమని టీటీడీ సిబ్బందిని ఆదేశించాడు. మళ్ళీ రేపు పంపించేస్తుంటే ఇన్వాయిస్లు చేయాలి కదా, చేయమని ఆదేశించాడు. దీంట్లో ఇంకో కాన్స్పిరసీ ఏంటంటే దాచిపెట్టడం. అపూర్వ వినయకాంత్ చావడా A5గా ఉన్నాడు, మరియు A8 సమీర్ అన్నాడు సూచనల మేరకు ఈ వైష్ణవి ట్యాంకర్ల డ్రైవర్లు నేరుగా వైష్ణవి ప్లాంట్కి తీసుకెళ్ళలేదు. ఇది కాంట్రవర్సీ. ఎక్కడికి తీసుకెళ్ళారు దీన్ని శ్రీ రాఘవేంద్ర క్రషర్స్ అని ఈ వైష్ణవి డైరీకి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న దగ్గరికి తీసుకెళ్ళారు. దేనికోసం అంటారు సార్? అక్కడ స్టోర్ చేసి అక్కడ పెట్టారు. అది ఈ క్రషర్స్లో లారీలు వెళ్తాయి కదా, అన్లోడింగ్కి అన్లోడ్ ఆ టైప్ వీళ్ళు పంపించారు. ఫస్ట్ వైష్ణవి డైరీకి వెనక్కి వెళ్ళకుండా దీన్ని రాఘవేంద్ర క్రషర్స్లో ఆపేశారు. ఇది నేను కాదు, ఇన్వెస్టిగేషన్ సిట్ అథారిటీస్ వెళ్ళి చేసి పట్టుకొచ్చారు. అది కూడా ఎలా చెప్పారు చూడు. టీటీడీకి తిరిగి సరఫరా ఎప్పుడు చేశారంటే ఆగస్టు 24 దగ్గర ఎలా అన్నది చూశారట. అందులో ఏం చేశారు? ఫస్ట్ ఈ క్రషర్ వద్ద దాచిన ట్యాంకరు దశల వారీగా వైష్ణవి ప్లాంట్కి తెచ్చి వైష్ణవి సొంత సరఫరా ఆర్డర్ల కింద టీటీడీకి తిరిగి సరఫరా చేయడానికి ప్రణాళిక చేశారు. ఏం చేశారు వీళ్ళు? ఆ క్రషర్స్ నుంచి మెల్లిగా 2 రోజుల తర్వాత దాన్ని లోపలికి తీసుకెళ్ళి మళ్ళీ వైష్ణవి డైరీకే దాన్ని పీరియడికల్గా పంపించడానికి ప్లాన్ చేశారు. ఎట్లా? 4/8/24న 2 తిరస్కరించిన ట్యాంకర్లను 1వ మరియు 2వ క్రషర్ నుండి వైష్ణవి డైరీకి తెచ్చి సైలోలలో అంటారు దాన్ని, ఆన్లోడ్ చేశారు. అదే రోజు వైష్ణవి డైరీ 2 ట్యాంకర్లు నెయ్యిని టీటీడీకి పంపించింది. మంచి నెయ్యి పంపించింది. ఎప్పుడు? 4/8/24న. మళ్ళీ 11/8/24న ఏం చేసింది? వైష్ణవి డైరీ మరో 2 ట్యాంకర్లను టీటీడీకి పంపించింది. ఇది కూడా క్వాలిటీ నెయ్యే. 12/8/24న 3వ తిరస్కరించిన ట్యాంకర్ను
16,775 కిలోలు క్రషర్ నుండి వైష్ణవి డైరీకి తెచ్చి అన్లోడ్ చేశారు. ఆ 4 డైరీలు ఉన్నాయి కదా. 16/8/24 వైష్ణవి డైరీ ఒక ట్యాంకర్ను టీటీడీకి పంపింది. 17/8/24 4వ తిరస్కరించిన ట్యాంకర్ను 17,475 క్రషర్ నుంచి మళ్ళీ వైష్ణవి డైరీకి తీసుకొచ్చారు. 19/8/24 వైష్ణవి డైరీ 2 ట్యాంకర్ను టీటీడీకి పంపింది. దశ 4 కప్పిపుచ్చుకోవడానికి సెప్టెంబర్ 24. ఇక్కడ ఏం జరిగిందంటే 21/9/24 FSSAI తనిఖీ సమయంలో, ఇది అసలు FSSAI అన్నది ఏదైతే టెస్ట్ చేస్తుందో తనిఖీలు వాళ్ళు చేస్తారు. NDDB రిపోర్ట్ పట్టుకొచ్చి దాని ప్రకారం రెగ్యులర్గా వీడు 6 నెలల కాంట్రాక్ట్ సమయంలో దాని వాల్యూస్ని జస్టిఫై చేస్తూ సప్లై చేసే దగ్గర పీరియాడికల్ చెకప్స్, ర్యాండమ్ చెకప్స్, రెగ్యులర్ చెకప్స్ బై FSSAI అని ఉంటుంది. తనిఖీ సమయంలో ఏం చేసింది? అది ఎన్నో తారీఖు? 21/9 సెప్టెంబర్ 21న 24వ సంవత్సరంలో తిరస్కరించిన ట్యాంకర్ను వైష్ణవి డైరీకి పంపినట్లు రాజు రాజశేఖరన్ ఏటు అంగీకరించాడు. FSSL చేస్తే సాక్ష్యాల నాశనం ఉన్నది ఇక్కడ కాన్సెప్ట్ ఉంది. ఎలా చేశారు చూడు. తిరస్కరించిన నెయ్యిని అప్పటికే టీటీడీకి సరఫరా చేసిన విషయాన్ని దాచడానికి నిందితులు ఆ స్టాక్ను తినడానికి పనికిరాదు, కొవ్వు, నాన్ ఎడిబుల్ ఫ్యాట్గా కలకత్తా మరియు పశ్చిమ బెంగాల్లోని కంపెనీలకు అమ్మినట్లు నకిలీ ఇన్వాయిస్లు. అంటే ఇది రిజెక్ట్ చేశారు కదా, ఇది మనం తినడానికి పనికిరాదు, వెజిటబుల్ ఫ్యాట్ ఎక్కువ ఉంది కాబట్టి మేము దీన్ని వేరే విధంగా అమ్మేసామని చెప్పి కలకత్తా నుంచి ఒక దొంగ ఇన్వాయిస్లు తీసుకొచ్చారు. ఏంటవి? ఇన్వాయిస్లు సృష్టించారు కలకత్తా కంపెనీ నుంచి. ఇది 21/9/24 సెప్టెంబర్ 24లోనే బటర్ బ్లాకులు మరియు మిగిలిపోయిన నెయ్యిని 4 ట్రక్కుల్లో ఎక్కించి స్టాక్ను పారేసినట్లు చూపించడానికి కలకత్తాకు పంపారు. అది చూడు కాన్స్పిరసీ. లోపల తీసుకెళ్ళి వాడింది ఎంత స్ట్రాటజికల్గా మేము రిజెక్ట్ చేసామని చెప్పి కలకత్తా నుంచి అక్కడికి పంపించినట్టుగా ఇన్వాయిస్ తీసుకొచ్చిండ్రు ఎవరు? FSSAI తనిఖీల్లో. అయితే ఇక్కడ సిట్ మళ్ళీ పిలక ఎక్కడ పట్టుకుందంటే సాక్ష్యాలు సేకరించింది. ఎలా? డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్. ఎలాంటి డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ అంటే NDDB, CALF, CAF నివేదికలు 4 ట్యాంకర్లోని నెయ్యి కూరగాయల నూనెలతో, జాగ్రత్తగా విను, కూరగాయల నూనెలతో వెజిటబుల్ ఆయిల్స్ కల్తీ అయ్యిందని నిరూపించాయి. ఏమని నిరూపించాయమ్మా? వెజిటబుల్ ఆయిల్తో. జాగ్రత్తగా చూడు, ఎంత పక్కదారి పట్టిస్తున్నారు చూడు అందరూ మనని. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ ఉండు, అవన్నీ ఇంకా ముఖ్యమంత్రి దాకా వెళ్ళిపోకాగు. ఈ ముందు ఈ బుర్ర తక్కువ వాళ్ళకి అర్థమైతే మనకు హిందువులు పవిత్రంగా ఉన్నారన్న విషయం తెలియాలి. ఫస్ట్ ఇన్వాయిస్లు, ఈవే బిల్లులు, AR డైరీ తిరస్కరించిన స్టాకును వైష్ణవి డైరీకి పూనబాక రిటర్న్ చేసినట్లు చూపించే ఇన్వాయిస్లు, అలాగే క్రషర్ నుండి ట్యాంకర్లను కదిపిన తేదీల్లో అంటే 4/8/24, 11/8/24 వైష్ణవి డైరీ టీటీడీకి నెయ్యి సరఫరా చేసినట్లు చూపించే ఇన్వాయిస్లు లభించాయి. ఎలా లభించాయి తెలుసా వాళ్ళకి? క్రషర్లోకి వెళ్ళి నకిలీ ఇన్వాయిస్లు ఎలాంటివి సృష్టించారు చూడు. స్టాక్ను అమ్మేసినట్లు చూపడానికి శ్రీ కృష్ణ ఆయిల్ ఇండస్ట్రీస్ కోల్కత్తా మరియు సన్ ఆల్కలీస్ పేరుతో సృష్టించిన నకిలీ బిల్లులను స్వాధీనం చేసుకున్నారు. నేను కాదు, సెంట్రల్ సిట్ CBI వాళ్ళు. ఇవి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? క్రషర్ రిజిస్టర్లో ఫస్ట్ వెరిఫై చేశారు. ఏది? రాఘవేంద్ర క్రషర్స్లో. ఏమని? కార్ ఇన్ అండ్ అవుట్ బుక్ ఒకటి ఉంటుంది. అంటే క్రషర్స్లో వెహికల్స్ వెళ్తుంటే మనకి రాసుకుంటారు కదా, ఆ బుక్లో ఈ టీటీడీ నిర్దిష్ట తేదీల్లో తిరస్కరించిన ఈ ట్యాంకర్లు మరియు పోకలను నిరూపించింది ఆ రాఘవేంద్ర క్రషర్స్లో. ఏమని? ఎలక్ట్రానిక్ ఫోరెన్సిక్ సాక్ష్యాలు ఎలా పట్టుకున్నారంటే GPS, ఫాస్టాగ్ డేటా. 4 ట్యాంకర్లు తిరుమల నుండి దాచిపెట్టిన ప్రదేశానికి క్రషర్ మరియు అక్కడ నుండి వైష్ణవి స్టాక్ను వెళ్ళినట్లు సాంకేతిక డేటా నిర్ధారించింది. GPS ట్యాగింగ్ ఇవాళ 2 నిమిషాల పని కదా, వెహికల్ ఎటు వెళ్ళిందో పట్టుకున్నారు అట్లా.
మొబైల్ విశ్లేషణ అండ్ వాట్సాప్ చాట్లు, ఇది అసలైన ఇంకొక క్లూ వాళ్ళకి ఎక్కడ దొరికిందంటే టీటీడీ ఏఆర్ డైరీ గ్రూపుల్లో అపూర్వ చావడ, రాజు రాజశేఖరన్ మరియు సమీర్ మధ్య జరిగిన సంభాషణలు మళ్లింపు మరియు పునః సరఫరాను సమన్వయం చేశాయి. సమీర్ మొబైల్ డేటా అతను క్రషర్ వద్ద ట్యాంకర్లను పర్యవేక్షించినట్లు చూపించాయి. చూసావా, అందుకే సిబిఐ వాళ్ళు పిచ్చి పిచ్చి ఇన్వెస్టిగేషన్లు ఉండవు. చేస్తే ఇంత క్రిటికల్ ఈ డేటా పట్టుకుని మాట్లాడమను. ఎఫ్ఐఆర్లకు ముందు వాళ్ళకు మనం చూడు రఫ్ బుక్ అంటాం, అలా వీళ్ళు ఛార్జ్ షీట్ తయారు చేయడానికి ముందు గ్రాస్ రూట్ లెవెల్లో ఏం పని చేస్తారన్నది ఈ డేటా సంపాదించాం. ఇక్కడ చూడు, డిలీట్ చేసిన చాట్లు నెయ్యి మూలాల్ని ఎఫ్ఎస్ఎస్ఐ అధికారులకు వెల్లడించవద్దని నిందితులు సిబ్బందిని ఆదేశించిన డిలీట్ చేసిన చాట్లను ఫోరెన్సిక్ నిపుణులు రికవరీ చేశారు. ఓకే, ఇంకెంతకన్నా ఎవిడెన్స్ కావాలా? అందులో తెలిసిపోద్ది కదా. తెలిసిపోయింది కదా. ఎవడైతే ఈ రాజశేఖరన్ గారు రిజెక్ట్ చేసేసేదని చెప్పారు, దానికి దొంగ ఇన్వాయిస్లు కలకట్ట ఇన్వాయిస్లు సృష్టించేశారు. అది తీసుకెళ్ళి ఏఆర్ డైరీ ట్యాంకర్లు తీసుకెళ్ళి వైష్ణవి డైరీకి పంపించారు. వైష్ణవి డైరీ కన్నా ముందు రాఘవేంద్రరావు క్రషర్లో పెట్టారు. వీళ్ళు తెలివితేటలు చూడు, ఇక్కడతో ఆగలే. డ్రైవర్లు, సిబ్బంది, ట్యాంకర్లను నడిపిన డ్రైవర్లు, వాటిని రహస్యంగా దాచిన క్రషర్ సిబ్బంది మరియు ఆ నెయ్యిని వైష్ణవి డైరీలో అన్లోడు, కొత్త ఇన్వాయిస్లతో టీటీడీకి పంపిన ఉద్యోగుల వాంగ్మూలాలు సేకరించారు. ఇదంతా చేసింది ఎవరు? ఎంప్లాయీస్. ఏఆర్ డైరీతో కొయిలేడై, వైష్ణవి డైరీతో కొయిలేడై వాళ్ళు చేసిన పని ఇది. భౌతిక సాక్ష్యాలు, కవర్లను కాల్చడం, కవర్ ఆఫ్ ఆపరేషన్ కోసం ఉపయోగించిన బోలేబాబా బటర్ బ్లాక్ల అట్టపెట్టెలు మరియు ప్లాస్టిక్ కవర్లను వైష్ణవి ప్రాంగణంలో తగలబెట్టిన ఆనవాళ్లను సిట్టు గుర్తించింది. ఊరికే బోలేబాబా అని మన అందరినీ సావగొడుతూ బోలేబాబా గారి దగ్గర డబ్బాలు తీసుకొచ్చి తగలెట్టి వైష్ణవి డైరీలో బటర్ బ్లాక్లు అవి ఖాళీ డబ్బాలు తెచ్చి చేతే నీకల్లా బ్రహ్మానందం గడి సినిమా జులై చూసావు కదా. అక్కడ దొంగతనం చేసిన 2 నిమిషంలో దొరికిపోవడం అంటే ఈ తెలివి తక్కువ మేళం తెలుసుకోమను. మరియు ఏఆర్ డైరీకి చెందిన 4 ట్యాంకర్ల కల్తీ నెయ్యి నాశనం చేయబడలేదని సిట్టు తేల్చింది. ఏం తెలిసింది? కల్తీ చేయబడలేదని తెలిసి. కల్తీ చేసి వెనక్కి పంపించిన లారీలు ఏవైతే ఉన్నాయో ఆ ట్యాంకర్లని నాశనం చేయలే. వాళ్ళు ఏం చేశారు? బయట పారబోసం, కలకటా పంపించడం, ఇంకా కథలో వాళ్ళు 100 రూపాయలు ఇన్వాయిస్ ఒకటి ఉంటుంది. ఏమని చెప్పింది? ఏఆర్ డైరీకి చెందిన 4 ట్యాంకర్ల నెయ్యిని నాశనం చేయబడలేదని సిట్టు తేల్చింది. నాశనం చేయలేదండి, అంటే అది రీయూజ్ చేశారు టీటీడీకి తీసుకొచ్చి. ఇది ఒప్పుకోవాలి. అది ఎప్పుడు? ఆగస్టు 24లో టీటీడీకి పునఃసరఫరా చేయబడిందని మరియు టీటీడీ దానిని వినియోగించిందని ఎస్టాబ్లిష్ చేసింది సిట్టు. ట్యాంకర్ల క్రషర్ వద్ద దాయబడ్డాన్ని నిరూపించడానికి ఏ భౌతిక సాక్ష్యం ఉంది? ఛార్జ్షీట్లు ఏది పడితే అది రాసేస్తే, పెట్టకథలు రాస్తే ఒప్పుకోరు కదా. దానికి ఎవిడెన్స్ ఏంటి? ఛార్జ్షీట్ ప్రకారం తిరస్కరించిన ట్యాంకర్లు శ్రీ గురు రాఘవేంద్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రషర్ వద్ద దాచబడ్డాయని నిరూపించడానికి బలమైన భౌతిక సాక్ష్యం అక్కడి రిజిస్టర్ నోట్బుక్, కార్ ఇన్ అండ్ అవుట్ నోట్బుక్, సిట్ బృందం కళ్యాణ్ కాలేజీ స్పెషల్ నోట్బుక్. ఈ బుక్ పేరు కూడా కళ్యాణ్ కాలేజీ నోట్బుక్లో అనే ఒక ఒరిజినల్ పుస్తకాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంకేం కావాలి? నిర్దిష్ట ఎంట్రీలు. ఈ పుస్తకంలో షీట్లు 1 to 6, 1వ పేజీ నుంచి 6వ పేజీ వరకు 27/7/24 ఉదయం ట్యాంకర్లు క్రషర్ లోపలికి వచ్చినట్లు కన్ఫర్మ్డ్ ఎంట్రీ, మరియు 4/8/24, 12/8/24, 17/8/24 తిరిగి వెళ్ళినట్లు ఎగ్జిట్ ఎంట్రీలో వ్రాతపూర్వక వివరాలు ఉన్నాయి. ఇది ఎవరు? ఈ పుస్తకాన్ని కె శ్రీనివాసరెడ్డి హెచ్ఆర్ ఆఫీసర్ అట రాఘవేంద్ర క్రషర్లో సమర్పించారు. మరియు ఎన్ఎం విజయ్ భాస్కర్ అనే సాక్షి ఈ కదలికలను నిర్ధారించాడు. కలకంచికి మన ఇంటికి కథ అయిపోయింది. ఎప్పుడో అయిపోయిన దానికి జీలపాకల్లో అవుతుండ్రు. నేను పయ్యవల్ కేశవ్ గారు ప్రెస్ మీట్ 2024లో జరిగిన దానికి మరి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏంటి సార్? డిజిటల్ సాక్ష్యాలు ఏంటి బాబు అని అడిగారు. ఇంకా లాస్ట్కి ఇవన్నీ అయిన తర్వాత అవి మాడదాం.
ముందు ఇవన్నీ మనం నిజ నిర్ధారణ చేయాలి కదా, ప్రజలకు చెప్పాలి కదా. ఇది అసలైన ప్రశ్న. 2019 నుంచి మే 24 వరకు ఉన్న నెయ్యి మరియు లడ్డూలను సిట్ ఏదైనా ల్యాబ్లో పరీక్షించిందా? ఎప్పుడుది 19 నుంచి 24 దాకా ఉంది. ఆ కాలంలో కల్తీ జరిగిందన్న నిర్ధారణ కేవలం ఊహాగానమే. నేను ఇందాక అడిగేమని జగన్మోహన్ రెడ్డి అని అడిగావు కదా, ఇగో నేను కాదు సిట్ చెప్పింది సమాధానం. ఏమని? 19 నుంచి 24 దాకా చెప్పింది పకోడీ కబుర్లని. రే తపేలా ఛానల్, రే కంచాలు, రే బొర తక్కువ కంచం, ఇది చదువు. ఛే. ఆ కాలంలో కల్తీ జరిగిందన్న నిర్ధారణ కేవలం ఊహాగానమే. 2019-24 మధ్య ప్రతి నెల భౌతిక నమూనాలను ఫిజికల్ శాంపిల్స్ పరీక్షించలేదు, ఎందుకంటే ఆ స్టాక్ అప్పటికే వినియోగించబడింది. వినియోగించిందని ఎక్కడ శాంపుల్ దొరికితే 19 నుంచి 24 సంవత్సరం మధ్యలో ఉన్న లడ్డు ఎక్కడైనా ఇంట్లో ఉంటుందా? ఉండదు సార్. కొన్ని లడ్డు వేసేస్తున్నారు కదా, నెయ్యితో ఆ స్వామివారికి తయారు చేసే జిలేబీలు, వడలు, ఇవెందుకు మాట్లాడలే? అయితే ఆ కాలంలో కల్తీ జరిగిందన్నది కేవలం ఊహ కాదు, ఇది పటిష్టమైన సాక్ష్యాలపై ఆధారపడి ఉంది. అంటే 2022 CFTRI నివేదికలు, ఇవన్నీ ఎన్ని టెక్నికల్స్ ఉంటాయి చూడు, ఇవేవి లేనట్టుగా ఏదో గుడ్డెచ్చి వెళ్ళపన్నట్టు జగన్మోహన్ రెడ్డి దొడ్లో పండిన ఆవులకి నెయ్యి పిసికి మళ్ళీ కల్తీ చేసేసి పంపించినట్టుగా కథలు చెప్తుండ్రు ఈ బుర్రతక్కువ మేళం. ఇందులో ఏం చెప్పిందమ్మా 22 CFTRI నివేదికలు ఏమని వచ్చాయి? ఆగస్టు 22 CFTRI మైసూర్ ఇచ్చిన నివేదికలు బోలేబాబా మరియు వైష్ణవి డైరీల నెయ్యిలో కల్తీ బేటా మనకి ఇంగ్లీష్ చాలా వీక్ లేదు దీంట్లో, సిటోస్టెరాల్ ఉన్నట్లు నిర్ధారించాయి. అప్పట్లో అధికారులు లంచాలు తీసుకొని ఈ నివేదికలను దాచిపెట్టారు. సిటీ రిపోర్ట్ను స్వాధీనం చేసుకుంది. ఇన్పుట్ వెసెస్ అవుట్పుట్ ఆడిట్, బోలేబాబా డైరీ పుస్తకాలను ఫోరెన్సిక్ ఆడిట్ చేయించగా వారు నెయ్యి తయారీకి సరిపడా పాలు లేదా వెన్నను ఎప్పుడూ కొనలేదని తేలింది. బదులుగా వారు భారీ మొత్తంలో 57 లక్షల కిలోలకు పైగా పామాయిల్ మరియు ఫామ్ కెర్నల్ ఆయిల్ కొనుగోలు చేశారు. పాలు కొనకుండా నెయ్యి అమ్మారు కాబట్టి అది కల్తీ అని శాస్త్రీయంగా నిర్ధారించబడింది. 3 రసాయనాలు ఏంటి? నెయ్యి వాసన మరియు రంగు కోసం వాడే ప్రత్యేక రసాయనాలను బేటా కెరటోని, గీ ఫ్లేవర్ వారు కొనుగోలు చేసినట్లు ఆధారాలు లభించాయి. ఇది అబ్జర్వేషన్స్లో, ఇది 19-24 ప్రశ్నలకి. అలాగే 19 నుండి 24 వరకు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి రక్షణ పత్రం, డిఫెన్స్ నోట్ విషయం. టీటీడీ నెయ్యి కల్తీ ఆరోపణలకు సంబంధించి 19-24 పరిపాలన యొక్క వాదన. 19-24 కాలానికి సంబంధించిన నెయ్యి భౌతిక సాక్ష్యం లేదు లడ్డు నెయ్యికి. ఆ కాలానికి సంబంధించిన లడ్డు లేదా నెయ్యి నమూనాలు ప్రస్తుతం విచారణ కోసం అందుబాటులో లేదని సిట్ కేటగారికల్గా అంగీకరించింది. కల్తీ నిర్ధారణ అనేది కేవలం పుస్తకాలు, ఆడిట్, పామాయిల్ కొనుగోళ్లు మరియు పాత పేపర్ రిపోర్ట్లపై ఆధారపడి ఉంది తప్ప భక్తులు స్వీకరించిన ప్రసాదంపై చేసిన పరీక్ష ఆధారంగా కాదు. అంటే సోఫార్ నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, ఏ భక్తుడు కానీ ఎవడో ఎక్కడ కంప్లైంట్ ఇచ్చిన ఉదంతాలు లేవు. కానీ ఆగస్టు 24లో జరిగిన ఘటనకు మాత్రం పటిష్టమైన భౌతిక సాక్ష్యాలు, సీజ్ చేసిన ట్యాంకర్లు, తాజా ల్యాబ్ రిపోర్ట్లు ఉన్నాయి. అంటే ఈ సిట్ సారాంశంలో ఏంటంటే 19 నుంచి 24 దగ్గర ఆధారాలు ఏం లేవు. వాడు పామాయిల్ కొన్నాడు, పామాయిల్తో నెయ్యి తయారు చేయడానికి కెమికల్స్, ఇవన్నీ ప్రాబబిలిటీస్ అయ్యి ఉండొచ్చు అన్న తప్ప అది అవునో కాదో అంటే అతని దగ్గర పాలు లేవు ఇవన్నీ కూడా చెప్పింది సిట్. ఏడ పాలు కొన్న దాఖలాలు ఇలాంటివి ఏం కనబడలేదని. ఇన్ కేస్ ఇంత సినారియో అది కనుక కెమికల్తో చేసిన నెయ్యి అయ్యి ఉంటే ఎవిడెన్సెస్ లేవని చెప్పింది. ఏదో పేపర్లో రాసిన వార్తలు వీటితో కాదు కదా. కానీ 24 ఆగస్టులో అంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన ఈ కోతి పనికైతే సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఆర్ వెరీ క్లియర్ అని సీజ్ చేసామని చెప్పింది.
ఇది ఫస్ట్ గ్రహించండి ప్రజలు. సో ఇక్కడ దీన్ని బట్టి మీకు అర్థమవలసింది ఏంటి, ఈ తప్పు ఈ టైంలో చెన్నూరులో జరిగిన దాని మీద చర్యలు చాలా ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ వాళ్ళు ఆల్రెడీ నాకు తెలిసి A6, A8 దాకా అందరిని లోపటెట్టారు ఆ ఎంప్లాయీస్ని, ఆ జనరల్ మేనేజర్ క్యాడర్ ఇలాంటి వాళ్ళని. వీళ్ళ మీద ఇంకా సెక్షన్ వేరే సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తుంది, పిచ్చి పిచ్చి వేసాలు వేస్తున్నారు మీరు అని. అదృష్టానికి ఏంటంటే వెజిటబుల్ ఫ్యాట్ అన్నది భగవంతుడు మనకి ఇచ్చిన ఒక ఆశీర్వాదం లాంటిది. పొరపాటునో గ్రహపాటునో చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఏవీ తెలియని పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడిన బీజేపీ వాళ్ళు ఏమైనా మాట్లాడినవైతే పచ్చి అబద్ధాలను తేలింది. ఎందుకు చెప్తున్నానంటే మనకి ప్రామాణికంగా నేను మీరు సిట్ అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు వీళ్ళకి అనుగుణంగా ప్రభుత్వంకి అనుగుణంగా చేసుకున్నారని అపవాదుకారో కాదు. సెంట్రల్ సుప్రీంకోర్టు సిబిఐ దర్యాప్తులో వచ్చిన నివేదికల్లో వాళ్ళు ఏ సిచ్యువేషన్స్ని ఎట్లా క్రానికల్ ఆర్డర్లో చేసి పట్టుకున్నారు అన్నదానికి ఇవి ఉదాహరణలు. దీన్ని బేస్ చేసుకునే ఛార్జ్ షీట్ ఫెయిల్ అయింది. ఛార్జ్ షీట్లో ఉన్న అంశాలు ఇవి, క్రానికల్ ఆర్డర్లో వాళ్ళ బ్యాక్లాగ్ బుక్స్లో ఖచ్చితంగా ఇవే ఉంటాయి. రైట్. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏపీ ముఖ్యమంత్రి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు సార్. నేను నా కుల దైవం అంటే నా ఇంటి ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి, నేను ఆయన తీసుకొచ్చి బయట నిలబెట్టాను, అంటే బజార్లో నిలబెట్టాను, రచ్చకీడ్చాను, నేను ఇంకా దీని మీద మాట్లాడాలనుకోవట్లేదు, ఏదైతే ఉన్నాయో అవన్నీ. నేను క్యాబినెట్ సమావేశం అంతా అదే కదా, మన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ 21 మందితో కూర్చుని అదే పంచాయతీ కదా. అసలు నాకు అర్థం కాని విషయం, ఆ దిక్కుమాల ఫ్లెక్సీలు అన్ని రోడ్ల మీద అన్ని పెట్టింది మీరే కదా, పోలీసులు పహారోడు కదా దానికి. నాకు అర్థం కాని విషయం, ఇప్పుడు నిజంగా అదృష్టమో దురదృష్టమో, నేను జంతు కొవ్వులు అనుకున్నాను కాదు, అదృష్టానికి దేవదేవుడు నా కులదైవం మనందరూ ఇలవేలిపోయిన స్వామివారికి ఏ విధమైన అపచారం జరగలేదు. ఆ వెజిటబుల్ ఫ్యాట్ ఎక్కువగా ఉన్న దాంట్లో ఫుడ్ గ్రెయిన్స్ తక్కువ ఉన్నది వీళ్ళు కండామినేషన్ కాకుండా తీసుకెళ్ళి కలిపేశారు, అది తప్పు జరిగింది. ఇలాంటివి పునరావృతం కాకుండా నేను ఇంకా ప్రికాషనరీగా ఒక విజిలెన్స్ అథారిటీని అక్కడ డిప్లాయ్ చేస్తాను, ఇలాంటివి చెప్పి మాకు భరోసా ఇవ్వడం పోయి అలా జగన్మోహన్ రెడ్డి చేసేట, వాళ్ళ తాతయ్య చేసేట, వాళ్ళ మొత్తం చేసేట, మాకెందుకండి దరిద్రం అంతా. కానీ ఇప్పుడు చూసాం కదా సార్, ఆ టెన్యూర్లో అసలు ఎట్లాంటివి జరగలేదని ఇక్కడ చెప్తున్నా కూడా. అదే ఎవరు ఇప్పుడు నాదెవరో దిక్కుమాల మీడియా ఉంది, నోరిప్పితే అబద్ధాలు చెప్పే వాళ్ళు ఉన్నారు, జర్నలిజం కుల ప్రాతిపదిక మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు, కంచాలోడు అయితే మహా అద్భుతంగా చెలరేగిపోయి చెప్పేయగలడు అన్న దగ్గర ఉంటే చెప్పుకొని వస్తున్నారు వాళ్ళు. మనం ఏం చేయగలుగుతాం దానికి? వాస్తవాలు గ్రహించి మాట్లాడమనండి. సో అడల్ట్రేషన్ అన్న దగ్గర ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్లో ఏమని చెప్తుంది, వెజిటబుల్ ఫ్యాట్ అన్నది ఎక్కువగా లేదు, తక్కువగా ఉంది, ఎక్కువగా ఉన్న దగ్గర ఫుడ్ గ్రెయిన్స్లో మనకి ప్రాబిలిటీస్ ఉంటాయి కాబట్టి అన్ని రిజెక్ట్ చేశారు. కానీ రిజెక్ట్ చేసింది ఒక ఎంప్లాయీస్ కాన్స్పిరసీ చేసి లోపల తీసుకొచ్చేస్తే ఇక టీటీడీలో ఉన్న వాళ్ళు కూడా తప్పు ఉంది, ఎంప్లాయీస్ తప్పు చేయకుండా ఏం లేదు కదా, వ్యవస్థ అలాగే ఏడుస్తుంది కదా మన దరిద్రానికి. ఎంత ప్రక్షాళించినా ఎక్కడో దగ్గర ఏదో లొసుగులతోనే సస్తున్నాం కదా మనం. దాని మీద ఇంకా తీవ్రంగా హిందూ మనోభావాలకు సంబంధించిన అవసరం కాబట్టి ఇంకా నేను ప్రక్షాళిస్తానని చెప్తే మేము హ్యాపీ ఫీల్ అవుతాం. అది కాకుండా ఆవు వ్యసనలో ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి పోవడం అలవాటు అయిపోయింది. నన్ను ఎందుకు సారీ చెప్పమని అడుగుతున్నాను మీరు కాకపోతే ఎత్తింది మీరే కదా. దీని మీద ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక్కసారి కూడా టైం వేస్ట్, ఏది తెలియదు. కానీ జనాలకి చంద్రబాబు గారు వెళ్ళి నిప్పులు దూకమంటే దూకేస్తాడు, సముద్రంలో గెంతమంటే గెంతేస్తాడు, మొత్తం సామాజిక వర్గం అంతటి తాకటేస్తున్నాడు. కింద నుంచి పైకి మెట్లు కడగడమే కాదు, ఆ బురదంతా ఆమె ఇప్పుడు కింద నుంచి పైకి కడితే ఏమవుతుంది, ఆ బురదంతా మళ్ళీ మన మొక్కకి వస్తుంది కదా, పై నుంచి అయితే కిందకు కొడతారు. అప్పుడే తెలియాలి మన మీద వేసుకోవడానికే పవన్ కళ్యాణ్ సింబాలిక్గా అదే వచ్చేసాడు కింద నుంచి పైకి కడిగి. నువ్వు ఆడపడవు కదమ్మా, కింద నుంచి మెట్లు కొడుతావు కదా, కొడుతావా? ఎవరైనా కడుగుతారా? కడిగాడు కదా మనోడు. తొలి తొక్క మేళం చేసిన పనికి ఏమవుతుంది, మెట్లు కడిగితే ఆ బురద నీ కాలుకి వస్తుందా రాదే? అందుకే చెప్పారు చిన్నప్పుడు, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని. లేదు సార్ నేను తొక్కినా ఏమవుదు, నా దగ్గర సుగంధ పరిమాణాలతో ఉన్న నీళ్ళు ఉన్నాయి, దాంతో కడుక్కుంటే ఈ కంపు కొంచెం తగ్గుతుంది అటుపక్క వాళ్ళకి, నేను కావాలని అంటించుకున్నాను, కొంత కడిగితే పోద్ది కదా అని వితండవాదం చేస్తే అందుకని నేను తెలుగు తక్కువ కూడా అన్నారు, పక్కెళ్ళి ఆడుకొని చెప్తున్నారని చెప్పారు. అంటే ఇప్పుడు ఏమంటారు, ఇదంతా లేవనెత్తింది మీరే అంటే అది ఒప్పుకోవట్లేదు. కోర్టులు చెప్పినా, కోర్టులు మొట్టికాయలు వేసినా అది కాదంటున్నారు, సిటీలా చెప్తున్నా అది కాదంటున్నారు. ఇప్పుడు ఏంటి ఒప్పుకోవాలా? సరే కల్తీ జరిగింది, మరి జంతు కొవ్వునని మేము ఇప్పుడు వీళ్ళు ఒప్పుకుంటే ఇప్పుడు వీళ్ళు ఇలాంటివి చేయకుండా ఉంటారా? జంతు కొవ్వు ఉందంటే ఎంట్ల పెడతా అంటారు అందరూ. ఆ తిరుమలలో లడ్డు తయారు చేసే వాళ్ళని, ఆ లడ్డు చెక్ చేసే వాళ్ళని నేనేది చెప్తున్నాను, ఖచ్చితంగా తంతాను అక్కడ ఉన్న వాళ్ళందరూ. నేను తమాషాలుగా ఉందా? ఇప్పుడు వీళ్ళు ఏం కోరుకుంటున్నారని అర్థం కాదు. నేనేం చెప్పాను నీకు అర్థమైందా? లడ్డూలు చేసిన వాళ్ళని అక్కడ లడ్డూలు కల్తీ జరిగి పంది కొవ్వులు ఇవన్నీ చేశారని చెప్పి వీళ్ళు నిజంగా ప్రూవ్ చేస్తే దొరికినట్టు అంటారు తిరుమలకి వెళ్ళి, అందరూ అదే పని చేస్తారు. ఎరా మా మనోభావాలకి ఎంత తమాషాలుగా ఉందా మీకని. ఏమవుతుందో తెలుసా? అంటే చాలా నమ్మకంతోనే, అంటే తిరుమల నమ్మకం ఇది చాలా ఇంపార్టెంట్.
నేను భగవంతుడు నమ్ముతాను. భగవంతుడి సన్నిధిలో పనిచేసే వాళ్ళందరూ మా నమ్మకానికి తగ్గట్టుగా వాళ్ళు పనిచేస్తారన్నది బేసిక్ బిలీఫ్. అందుకే ఇంతమంది అక్కడికి వెళ్తారు. కానీ మీరు నమ్మినా మీకు నమ్మకం ద్రోహం చేస్తాం, మోసం చేస్తామని చెప్తే ఇప్పటివరకు శ్రీవారితో పెట్టుకున్న వారికి అవన్నీ అంటే మంత్రాలకు ఇలా సంతకాలు. ఎలా జరిగిందో మనం చూసాం, ఇప్పుడు కూడా అదే జరుగుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, ఆ స్వామివారితో పెట్టుకున్నాడు మిగిలిన చరిత్రలు దాఖలాలు ఎవరికీ లేవు. చరిత్రలోంచి కూడా చూసుకుంటూ వస్తే తెలుస్తుంది. అది చాలా పవిత్రమైన క్షేత్రం. ఆ పవిత్రమైన ఆ పుణ్యక్షేత్రంలో స్వామివారి మీదే ఇంత ఘోరాలు అపవాదాలు చేసుకుంటూ ఉండిపోతే టైం వేస్ట్ చేసుకోవడానికి ఇంకేవి సబ్జెక్టులు లేవంటే ఆ ఫామ్ 20 అప్లోడ్ దగ్గరే మొదలైంది దరిద్రం. అది ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్కి ఉపద్రవం వచ్చే దగ్గరే ఒక స్ట్రాటజికల్గా ఈ విషయంలో చూడు. అందుకే చూడు, బీజేపీ వాళ్ళు ఏం ప్రతిస్పందించట్లేదు. నరేంద్ర మోడీ వచ్చి గల్లపట్టి లేపద్దు, తమాషాలుగా ఉందా హిందువులు వాళ్ళ విశ్వ హిందూ పరిషత్తులను ఆర్ఎస్ఎస్లో నేర్చుకుని రావాలి కదా నరేంద్ర మోడీ గారు. ఎందుకు అట్లే ఇంతవరకు ఒక బీజేపీ నాయకుడు మాట్లాడలేదు ఇంతవరకు దీని మీద. ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ఇక్కడ మాట్లాడరు. ఎందుకు సార్ అంటే నార్మల్గా అడుగుతున్నా, ఎందుకు బీజేపీ వాళ్ళు మామూలుగానే హిందుత్వం అని మాట్లాడతారు? వాళ్ళు కన్వర్టెడ్ హిందూస్, ఒరిజినల్ హిందూస్ కాదు. ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే మాట్లాడారు. ఒరిజినల్ హిందూస్ ఎప్పుడు ఎలా రియాక్టివ్ మోడ్ నాలాగా నీలాగా ఉంటారు. దేవుడికి మట్లేందంటే అమ్మయ్యా ఈ రిపోర్ట్ చదవగా నీకేమనిపించింది? అమ్మయ్యా ఇప్పటి వరకు వచ్చింది జంతువు కాదు అమ్మయ్యా అని ప్రశాంతంగా ఉంటారు. కానీ ఆ కన్వర్టెడ్ హిందూస్ ఎవడన్నా అమ్మయ్య అనుకుంటాడా? ఇంకా ఏదో ఉంది వాళ్ళు దిల్మంగే మోర్ పెప్సీలకి ఇంకా ఏదో ఉందని చచ్చిపోతున్నారు. అందుకే వాళ్ళు కన్వర్టెడ్ హిందూస్ అంటారు. హిందూ మతం యొక్క పవిత్రత అర్థం చేసుకున్నాడు ఎవరికైనా సరే దేవుడి సన్నిధిలో అపచారం జరగదు అనుకుంటాడు. కానీ దేవుడి సన్నిధిలో అపచారం జరుగుతుంది అంటే వాళ్ళని ఏమనాలా? గుడి అంటేనే మనము చాలా పవిత్రంగా చూస్తాం. అందులో ప్రసాదం అయితే ఇంకా పవిత్రంగా, అంటే దేవుడి దగ్గర నుంచి వచ్చింది అని చెప్పేసి నమ్ముతాం. అలాంటిది ఇలా ఇవన్నీ మాట్లాడి ఒక 2 సంవత్సరాల కాలం నుంచి వెళ్ళి అందరి బ్రెయిన్ పాడైపోయి అక్కడికి వెళ్ళినా కూడా మనశ్శాంతి లేకుండా చేసేసింది సార్ ఇష్యూ ఏదైతే ఉందో. అది చాలా వరకు ఏమీ లేదమ్మా. ప్రజల్ని ట్రాన్స్లోకి తీసుకెళ్ళి ఒక హిందూ పోలరైజేషన్ కోసం ఒక డిఫరెంట్ గేమ్ చేశారు. అది ఎక్కడ కుదురుతుంది? బూమరంగా అయింది కదా సార్. ఇది అవుతుంది, ఇంకా వాచిపోతుంది వాళ్ళకి. ఇది కోతిపండు బ్రహ్మరాక్షస్ చేసుకుంటే ప్రమాదం ఎవరికి ఉంటుందో వాళ్ళకే తెలుస్తుంది. కానీ మీరు ఇంకా ఏం కావాలి సార్? ఇప్పుడు ఇన్ని చెప్తున్నా కూడా ఇప్పుడు వీళ్ళు ఏం కోరుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి ఒప్పించుకోవాలి నేనే చేశానని. అప్పటిదాకా వీళ్ళకి మనశ్శాంతి ఉండదు. అది అవుతుందా? ఎవడన్నా పని చేస్తాడా చెప్పు? సార్ ప్రాబ్లం ఏంటంటే ఆ టెన్యూర్లో ఆయన చేసినంత అనిర్వచనీయమైన హిందూ సమాజానికి చేసిన ఎన్నో గొప్ప పనులు అవి వీళ్ళకి కంటగింపుగా ఉన్నాయి. సార్ ఏకాదశి చూస్తే మనకి అంత 6 చనిపోయారు సార్. అలాంటిది ఆ 5 సంవత్సరాలలో జరిగిందా సార్? ఎవరైనా బిఆర్ నాయుడు తెలివి తక్కువ నేను పైన కాదు కింద ఇస్తారంటే అక్కడి నుంచి వచ్చి తండాలుగా రష్యన్ కంట్రోల్ చేయక. దానికన్నా ముందు కుప్పం చంద్రబాబు గారి పర్యటనలో ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జిస్టింగ్ తిరుమల డిపార్ట్మెంట్ అంతా అక్కడ డిప్లాయ్ చేశారు కుప్పంకి. అంచేత ఎవరు వచ్చి పని చేసినా డెప్యుటేషన్ మీద వచ్చారు. అక్కడ లోకల్ లాజిస్టిక్స్ ఎలా తెలిస్తే వాళ్ళకి? అలాంటి ఇన్సిడెంట్ ఒకటి కూడా జరగలేదు కదా. జరగవమ్మా. ఇప్పుడు ఈవెన్ చంద్రబాబు గారి కూడా ఇప్పుడు జరగవు. అవి రెగ్యులర్ ప్రాక్టీస్కి ఆ మొనాటమీని బ్రేక్ చేస్తే వచ్చే ప్రాబ్లమ్స్ అవి. ఇప్పుడు నీకు టికెట్ కౌంటర్ ఎక్కడ ఉందో నీకు తెలుసు, మీ సేవ ఎక్కడ ఉందో అని అడిగితే చెప్తావు. కానీ మీ సేవ మార్చారంటే నువ్వు ఐరన్ బరణంగా పరిగెడతావు కదా. ఆ పరుగులో బండి స్కిడ్ అవ్వచ్చు, నువ్వు పడిపోవచ్చు. ఫస్ట్ యాంగ్జైటీ స్టార్ట్ అవుతుందో అదా నీకు తెలియకుండానే, అబ్బా ఇక్కడ కాదట ఎక్కడికో అని. ఆ యాంగ్జైటీలో బుర్ర సగం మందికి ఎవరికి పనిచేయదు. కొండ మీద కాదట అంటే కొండ మీద వాళ్ళంతా కిందకు వస్తారు కదా. అయ్యో ఎక్కడెక్కడో తెలియదు. నీకు తిరుమల అంతా మనం కలి తిరిగిపోతే తెలిసిపోద్దా? లేదు సార్, కష్టం. సగం మంది ఎక్కడ బాబు అది అక్కడ బాబు అని ఆ డైరెక్షన్ బోర్డులో అవి చూసుకొని వెళ్ళే అంత సామర్థ్యాలు ఎంతమందికి ఉంటాయి? పెద్దవాళ్ళకి అసలు అర్థం అవ్వదు కదా. సో ఇలాంటివి ఏం క్వశ్చన్ చేయొద్దు. ఇంకా ఉత్తర ద్వారం నుంచి నేను ఇంతవరకు వెళ్ళలేదు, నా స్వలాభం నేను చూసుకోలేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అప్పుడే తెలుస్తుంది కదా. మీ దగ్గర ఉన్న చిన్న టపాచి పుత్రికలందరూ కూడా వైకుంఠ ద్వార దర్శనంకి వెళ్తారు కదా ఉత్తర ద్వారంకి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వైకుంఠ ద్వారం దర్శనం చేసుకోకపోతే ఎట్లా? అక్కడ తెలుస్తుంది మీకు విశ్వసనీయత. స్వామివారిని మనసవాచ కర్మతే వైకుంఠ దర్శనానికి ఇలా అరులు చేస్తుంటారు ఎవడని. అందులో ఆయనకి సువర్ణ అవకాశమే కదా ముఖ్యమంత్రి గారికి. మరి ఇంతవరకు నేను వెళ్ళలేదు, నేను దాన్ని ఉపయోగించుకోలేదని చెప్పి మాట్లాడుతున్నారు కదా. వాళ్ళు మాట్లాడింది. నేను చెప్తుంది కూడా అదేనమ్మా. నేను ఉపయోగించుకోలేదంటే ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జీతం తీసుకోవట్లేదు, అలాగే రామారావు గారు రూపాయి జీతం తీసుకుంటున్నారు అని వారు తెలుసా నీకు? సో అవన్నీ ఎవరికి? సమాజానికి హితం అంటారు. అలాగే మీ సమాజ హితం. ఓకే, మీరు వెళ్తే ప్రోటోకాల్ 2 గంటలు 3 గంటలు అందరికీ ఇబ్బంది కాబట్టి మీరు వెళ్ళినందుకు చాలా థ్యాంక్స్ నిజంగా చెప్తున్నా. ఈ సమస్య అసలు దీన్ని ఏంటి సార్? ఇంకా దీనికి ఒక ఎండ్ కార్డ్ పడాలా సార్? ఇన్ని పడిన దానికి ఇంకా మీరు కొన్ని సినిమాలు ఉంటే చూడు, క్లైమాక్స్ అయిపోయింది అమ్మాయి లేస్తుంటే మళ్ళీ ఇంకా దాని కంటిన్యూషన్. నువ్వు వస్తానని ఏదో సినిమా ఉంది నాగార్జునది,
అది ఎప్పటికీ అవుతుంది సినిమా. అలాగా క్లైమాక్స్ వాళ్ళకి ఇష్టం లేకపోతే ఇలా జీలపాకం వాళ్ళకి ఏం చేయాలమ్మా? ఇప్పుడు రేపు బడ్జెట్ ఎడితే అసలు మొత్తం పూర్ణకుంభం బయటకు వస్తుంది. అసలేం డొల్లతనం. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంగిల్ చేత్తో కూడా కాకిని కొట్టలేదు. అప్పులు ఇస్తుందట అమరావతికి. సో ఇలాంటి విషయంలో వీళ్ళు ఎక్కడి నుంచి కింద మీద అవుతారు? రెవెన్యూ డిఫిసిట్ దగ్గర 20-30 వేల కోట్ల దగ్గర ఉంది. 60,000-65,000 కోట్లు కలెక్ట్ అయింది. సపోజ్ టు బి 95,000 crores ఎంత రావాలి? ఆ రెవెన్యూ డిఫిసిట్స్ అన్ని ఎవరు ఫుల్ఫిల్ చేస్తారు? స్టేట్ ఎక్స్చెకర్కి సంబంధించి సంపద సృష్టిస్తానని కూర్చుని గాలి కబుర్లు చెప్పడం కాదు కదా. సంపద సృష్టించి మార్గాలేవి? ఎబ్బడముబ్బడు రేట్లు ప్రతి దాని మీద బాది చంపేస్తున్నారు. అయినా ఎక్స్చెకర్కి డబ్బులు రావట్లే. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి చూపించారు రాష్ట్రం అంతా. నో ట్రాన్సాక్షన్స్. ఎలక్ట్రిసిటీ ఛార్జీలు బాది చంపేశారు. గత ప్రభుత్వం మీద అన్నారు కదా 4 సార్లు పెంచారు, 5 సార్లు. అలా నాకు అనవసరం అమ్మా. వాళ్ళేం రెవెన్యూ డెఫిసిట్ చూపించలే. ఐ డోంట్ నో వేర్ గోయింగ్. ఇంకా దాడులు ఇంకా ఇట్లానే ఉంటాయంటారా మరి? ఇదే ఇష్యూ మీద ఇలాంటి దాడులు మళ్ళీ కొనసాగే అవకాశం ఉందంటారా మరి? ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ హై. ఇంకా వాళ్ళ లిస్టులో రోజా, అంబటి రాంబాబు, జోగి రమేష్ అయ్యారు. ఆ పేరు నేనున్నాడు. ఇంకా విడుదల జనం ఉంది. కొడాలి నాని వాళ్ళందరికీ అయిపోయి రికార్డింగ్ డ్యాన్స్లు. ఇంక మిగిలిన ముగ్గురే ఇప్పుడు. వీళ్ళు ముగ్గురు ఆన్ ప్రయారిటీ ఉన్నారు. వీళ్ళ గురించి కూడా ఒక ఇష్యూని రెడీ చేస్తున్నారు. ఏదో ఒకటి ఉంటుంది. ఏమనుకోలేనమ్మా డొంకట్టుకుని ఆడే అంతసేపు పని జోగి రమేష్ ఇల్లు కూడా కొట్టేస్తే అయిపోద్దని కొట్టేశారు. ఏమైనా కారణం ఉందా జోగి రమేష్కి? సో ఇదైతే మీరు చెప్పేదాని ప్రకారం ఇది ఇంకా కొనసాగుతుంది. అది ఏ రకంగా వస్తుంది అనేది అయితే తెలియదు అంటారు. మోస్ట్ అన్సర్టన్ గవర్నమెంట్ ఫస్ట్ టైం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో. అందులో లా అండ్ ఆర్డర్ మీద అపార పట్టున్న చంద్రబాబు గారు లాంటి నిజంగా అపార పట్టుందా సార్ లా అండ్ ఆర్డర్ మీద? ఎందుకంటే వచ్చినప్పటి నుంచి ఇవే జరుగుతున్నాయి. హత్యలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా గొడవలు జరుగుతున్నాయి. గంజాయి కేసులు. అండ్ ఈ అంశం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇళ్ళ పైన దాడి, పెట్రోల్ బాంబులతోని మాజీ మంత్రుల ఇళ్ళ పైన. ఇది కరెక్ట్ అంటారా? కరెక్ట్ రాంగో తర్వాత చూద్దాం అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక పోలీస్ వ్యవస్థని రాజకీయ వ్యవస్థ కబంధ హస్తాల్లో చిక్కు పెట్టేసి వాళ్ళ పని వాళ్ళు చేయనివ్వట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే లా అండ్ ఆర్డర్ మీద కంట్రోల్ ఉండదు ఎవరికేను. పోలీస్ వ్యవస్థ ఇట్స్ నాట్ ఎ సబార్డినేట్ వ్యవస్థ. అది ఇండిపెండెంట్ బాడీ. ఆ ఇండిపెండెంట్ బాడీ కొన్ని డిస్కషన్స్తో అనిర్వచనీయమైన పనులు, అసాంఘిక పనులు అన్నింటినీ పటపటమని రెస్ట్రిక్ట్ చేయడానికి వాళ్ళు ఉంటారు. వాళ్ళని రాజకీయ కబంధాస్తాలు వీళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు, వీళ్ళందరూ జనసేన వాళ్ళు, వీళ్ళందరూ బీజేపీ వాళ్ళు, వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీ వాళ్ళని డిమార్క్ చేసి దాని ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కొక్క నియమాలు ఇస్తే వాళ్ళు ఏం పని చేస్తారు? వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కళ్ళ ముందు కర్రలు కటార్లు పట్టుకుని వెళ్తే వీళ్ళందరూ మా వాళ్ళు వీళ్ళ మీద యాక్షన్లు ఉండకూడదంటే వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఇప్పుడు వాళ్ళకి అసలు డిస్క్రిప్షన్స్ ఇవ్వకపోతే అంబటరామరావు గారు ఇంటి మీద పడి ఇష్టం వచ్చినట్టు ఇరగొట్టేస్తుంటే ఏం చేయగలిగారు? అదే ఒరిజినల్ పోలీస్ అయితే వాళ్ళకి పొలిటికల్ కంపల్షన్స్ లేవనుకో తోలు తీసేస్తారు. తరివి కొడితే అసలు రేడియస్లో అవడం కనబడతారు. 2 కానిస్టేబుల్ చాలు ఉన్న ఒక మాబుని తొలగించడానికి. అంటే ఇక్కడ ఇంకొకటి వినిపిస్తుంది సార్, ఇలా అడ్డుకుంటే మమ్మల్ని అడవి అంటే మెయిన్ సిటీలో కాకుండా ఎక్కడెక్కడికో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు అని చెప్పేసి. నేను చెప్తుంది అదే కదమ్మా, పొలిటికల్ కంపల్షన్స్ లేదే కదా. అందుకే ఆయన జగన్మోహన్ రెడ్డి నీకు ఎప్పుడైనా సరే గుర్తుంచుకో, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టేదని చెప్పారంటే వీళ్ళు రెడీగా అది ఒప్పుకోవడానికే ఉంటారు. ఆయన ఏమన్నాడు లాస్ట్ ప్రెస్ మీట్లో? జంగిల్ రాజ్యం నడుస్తుంది అన్నాడు. ఆటవిక రాజ్యమే నడుస్తుంది కదా. ఎక్సలెంట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.